నందమూరి తారక రామారావు 104వ జయంతి వేడుకలు కువైట్లో ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా కువైట్లో ఏర్పాటు చేసిన మహానాడు కార్యక్రమం ఎంతో వైభవంగా సాగింది. ఈ వేడుకలకు పలమనేరు ఎమ్మెల్యే ఎన్ అమర్నాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన మహానాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఏకైక పార్టీ ఈ భారతదేశంలో ఒక తెలుగుదేశం పార్టీని అని చెప్పే సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే భారతదేశంలో నటన నుంచి వచ్చినటువంటి నాయకులు గతంలో ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించారు. ఆయన పార్టీ స్థాపించిన 4 సంవత్సరాలకు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. మొన్ననే అదే తమిళనాడులో తెలుగు ఒక టీవీకే పార్టీని విజయ్ గారు స్థాపించారు. ఆయన కూడా 2 సంవత్సరాల్లో పార్టీ స్థాపించి ఎక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఈ రోజు ఎన్టీ రామారావు గారు తీసుకున్నటువంటి ఆనాడు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు పార్టీ స్థాపించిన తర్వాత ఆయన ఏదైతే సాధించాడో దాన్ని బీట్ చేస్తాడేమో అనుకున్నాం. కానీ ఎన్టీ రామారావు గారిని బీట్ చేసేటువంటి వ్యక్తి ఈ భారతదేశంలో ఇంకా పుట్టలేదు, పుట్టకపోదని తెలియజేసుకుంటున్నా. ఇదే కాదు, ఒక రాజకీయ నాయకుడిగా అనుభవం లేకుండా ఒక నటన ద్వారానే దాదాపు 292 సినిమాలు తీసినటువంటి వ్యక్తిగా ఈ రోజు మనము రాముణ్ణి, కృష్ణుణ్ణి, వెంకటేశ్వర స్వామిని మనం ఎవరు నేరుగా చూడలే. మనకు దేవుని చూస్తే, ఎన్టీ రామారావు చూస్తే ఆ భగవంతుని స్వరూపం కలుగుతుందనేటువంటి విషయాన్ని ఆయన నటనలో రుచి చూపించినటువంటి వ్యక్తిగా ఈ రోజు మనం ఒక దైవాంశ సంబూతుడుగా ఈ రోజు ఆయన కొనియాడాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఆ రోజు ఢిల్లీలో తాకట్టు పెట్టారని తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం